ఈ వంటకం అన్న తింటే మాత్రం చాలా మంది లావు ఉంటారు కదండి, వాళ్ళు మాత్రం చాలా సన్నంగా పొయ్యి అయితే చాలా ఈజీగా వెలిగిందండి. ఎందుకు వెలిగిందంటే మంట అయితే చాలా బాగా వస్తుందండి. ఇక్కడే బొమ్మ చుక్కలకి అయిపోద్దేమో. చూడడానికి అయితే చాలా బాగుంది కదండి ఈ స్ట్రక్చర్. ఈ కొండలో వేపిన జీడిపప్పు అన్నది ఉంది చూడండి. నేనండి మీ కొండదర్ రాజు. ఎలాగున్నారని బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏదేమైనా సరే ఈ రోజు ఒక మంచి వీడియోతో అన్నది మీ ముందుకు వచ్చానండి. ఈ వంటకం అన్నది తింటే మాత్రం చాలా మంది లావు ఉంటారు కదండి, వాళ్ళు మాత్రం చాలా సన్నంగా ఉపయోగం ఈ వంట ద్వారా అన్నది ఉన్నదండి. తప్పకుండా ఈ వంటకం ఎలా వండాలి, అలాగే దీని తినడం వల్ల మనకు ఉపయోగం ఏంటి మొత్తాన్ని ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. తప్పకుండా మీరు ఇంటికి ట్రై చేసి తప్పకుండా ఒక నెల రోజుల పాటు తినండి. తప్పకుండా మీరు లావుగున్న మనిషి అయినా సరే కొంచెం సన్నగా అవుతారండి. ఇప్పుడు ఆ వంటకం ఎలా వండాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చాలామంది కాంపిటీషన్లు అడిగారండి, కొండదర్ రాజు మామూలు షార్ట్ వీడియోలు తీసి పెడుతున్నా కానీ ఫుల్ వీడియోలు తీసి పెట్టట్లేదేమో అని చాలామంది అడుగుతున్నారండి. నిజంగా ఫుల్ వీడియోస్ అనేది తీసి పెడదామని మాకున్నా సరే కొంచెం బిజినెస్ వల్ల కొంచెం ఖాళీ ఉండక చేయలేకపోతున్నాం అండి. చాలామంది ఆర్డర్స్ అనేది ఇస్తున్నారు. చాలామంది సహజమైన తేనె, తర్వాత ఇంకోటి ఏంటంటే కొండలో ఏపిన జీడిపప్పు చాలామంది ఆర్డర్ చేసుకున్నారండి. మీరు కూడా సహజమైన హనీ కావాలి, బాగా ఏపిన రోస్ట్ చేసిన ఈ జీడిపప్పు కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేసి మీరు ఆర్డర్ అనేది తీసుకొచ్చండి. చాలా బాగుంటుందని చాలామంది మంచి కాంప్లిమెంట్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది రాజు, అసలు జీడిపప్పు తినగానే ఇలాగ ఏపిన జీడిపప్పు అన్నది మేము ఎప్పుడు తెల్ల చాలా టేస్టీగా ఉందని చెప్పి అన్నారండి. తప్పకుండా మీరు కూడా ఆర్డర్ ఇచ్చుకొని మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఈ వంటకం వండడానికి ముందుగా ఒక 3 రాళ్ళని సిద్ధపరచుకున్నామండి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఒక 3 రాళ్ళని పెట్టినాం. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం అంతా మేము రెడీ చేసుకుని పకడబందీగా అనేది వచ్చామండి. కొంచెం ఈ కట్లు తెచ్చుకోవడానికి కొంచెం ఇక్కడ దొరికితే కూడా కొంచెం పైకి అన్నది వెళ్ళి మంచి కట్లను తెచ్చుకుందామండి. మనమైతే ఈ పొయ్యి వెలిగించక ముందే మనకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి ఒక పక్కన పెట్టుకుందామండి. ఫస్ట్గా ఉల్లిపాయ అనేది కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 4 ఉల్లిపాయలని ఉప్మాకి సరిపోతాయని చెప్పి కోసుకుంటున్నానండి. చాలా గుండ కింద అన్నది కోసుకోవాలి. మన ఛానల్లో అయితే మొదటిసారి అండి ఉప్మా వండడం. మన ఛానల్లో చాలా రకాల వంటకాలు అనేవి ఉండేవండి. మీలో అలానే సరే చూడలేనట్లయితే ఒకసారి మీరు చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎలా కోసుకున్నా పర్లేదండి, ఎవరు నచ్చినట్టు వాళ్ళు కోస్తారు కదండి. మొత్తానికి అయితే మనకు కావాల్సిన సామాగ్రి మొత్తం అంతా రెడీ చేసుకున్నామండి. ఒకసారి మీరు చూడండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకున్నామండి. అలాగే పోపులు, ఎండుమిర్చి, కొత్తిమీర. నాకు బాగా నచ్చింది అంటే ఇలా కాల్చిన జీడిపప్పు అండి, కొండలో కాల్చిన జీడిపప్పు. అలాగే బట్టి నుంచి రాజు వంటకం అంటున్నాం, ఉప్మా అంటున్నాం, ఏంటి మాకు తెలియని ఉప్మా అని చాలామంది అడుగుతారండి. మీరు చూస్తున్నారు కదండి, జొన్నల అటుకుల ఉప్మా అండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఎప్పుడన్నా మీరు జొన్నల అటుకుల ఉప్మా తిన్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుందండి, చాలా ఆరోగ్యకరమైన ఉప్మా కూడా. మీరు వీలు కుదిరితే మాత్రం తప్పకుండా ఈ జొన్నల అటుకుల ఉప్మా మీరు ఒకసారైనా వండుకొని తినండి. అలాగే మీ పిల్లలు కూడా అట్లా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. చూస్తున్నారు కదా. ఇంక లేట్ చేయకుండా ఇప్పుడు వంటకం అన్నది రెడీ చేసుకుందామండి. వంటకం అన్నది డైరెక్ట్గా వండేద్దాం. మొన్న కురిసిన వర్షానికి అయితే అసలు 3 రోజులు అన్నది మా ఇంట్లో పొలాలనే లేవండి, కట్లనే లేవు. అయితే ఈ 2-3 రోజుల నుంచి కొంచెం ఎండకు దట్టి కాసిన వల్ల కొంచెం బాగా ఎండిపోయి ఉన్నాయండి పొలంలో. సార్ మీరు చూడొచ్చు. ఇవి అయితే చాలా ఈజీగానే తెలుగుతాయండి, మంట చాలా త్వరగానే తెలుగుతుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా ఎండిపోయండి. ఇలాంటి పొలాలు వెలిగిస్తే మాత్రం వంట కూడా చాలా ఈజీగానే అయిపోద్ది. ఇవన్నీ చిటికలండి, ఇలా చిన్న చిన్న చిటికలను పెట్టుకోవాలి. చిన్న అగ్గి పుల్లన్నది రాగదీసి ఈ గడ్డి కింద పెట్టాలండి. పొయ్యి అయితే చాలా ఈజీగా వెలిగిందండి. ఎందుకు వెలిగిందంటే నిన్న మొన్నటి కానీ కొంచెం ఎండలన్నీ చాలా ఎక్కువగా ఉన్న వల్ల మొత్తాన్ని ఎండిపోయండి, మొత్తాన్ని డ్రై అయిపోయి దానివల్ల చాలా ఈజీగానే వెళ్తుందండి. అలాగే ఈ కడుక్కున్న ఈ దాకా అన్నది ఈ రాయల పొయ్యి మీద అన్నది పెడదామండి. కరెక్ట్గా సెట్ అయిపోయిందండి పొయ్యి అయితే. మట్టి పాత్ర అయితే వేడెక్కిపోయిందండి. ముందుగా ఆయిల్ అన్నది వేసుకోవాలండి.
ఆయిల్ అయితే వేడెక్కిందండి. ముందుగా నేను పోపు సామాను అంతా వేసుకుంటున్నానండి. లైట్గా కలుపుకోవాలండి గరిటెతోటి. మంట అయితే చాలా వేడిగా అన్నది వస్తుందండి. చాలా బాగా అన్నది వెలుగుతుంది. పోపులు అయితే వేగిపోయండి. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది వేసుకోవాలండి. లైట్గా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక మంచి స్మెల్ అన్నది వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిపోయిందండి. అలాగే మనం రోస్టెడ్ కాజు అన్నది వేసుకుంటున్నానండి. ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ కాజు అన్నది ఉప్మాలో. ఈ కాజు అన్నది ఉప్మాలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా అన్నది ఉంటుంది. మేము వేసుకున్న జీడిపప్పు, పోపు సామాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చాలా బాగా అనేది వేగిపోతుందండి. ఇప్పుడు తగిన నీళ్ళని వేసుకోవాలండి. లైట్గా కలుపుకోవాలండి నీళ్ళు వేసిన తర్వాత. మంట అయితే చాలా బాగా వస్తుందండి. ఇక్కడే బొంబు చుక్కలకి అయిపోద్దేమో. అవన్నీ అయిపోతుంది. బొగ్గును వచ్చేద్దాయి. కొండదారు రాజు పరారైపోతున్నాయి. ఎసరు అయితే బాగా మరిగిపోతుందండి. ఇందులోనే తగినంత కల్లుప్పు అనేది వేసుకోవాలండి. నేనైతే తగినంత కల్లుప్పు అనేది వేసుకుంటున్నాను. లైట్గా మళ్ళీ కలుపుకోవాలండి. ఎసరు అయితే చాలా బాగా మరిగిపోతుందండి. నేనైతే ఈ జొన్న ఉప్మా తయారు చేయడానికి ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నామంటే ఒక గ్లాస్ జొన్న అటుకులన్నీ తీసుకోవాలండి. తీసుకొని మనం అందులో అన్నది వేసుకోవాలి. ఒక 2 పిడుకులు అన్నది ఇందులో వేసుకుంటానండి. ఒకసారి మీరు చూడండి. 1 2 వేసుకున్నానండి. 2 వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఇంటికాడ తప్పకుండా ట్రై చేసి చూడండి. లైట్గా కలుపుకొని చాలా అంటే చాలా ఈజీగా అనేది అయిపోద్దండి. జొన్న అటుకుల ఉప్మా అనేది చాలా ఈజీగా అయిపోద్దండి. అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోయడానికి టైం అవుతుంది తప్ప జొన్న ఉప్మా తయారు చేయడానికి అయితే చాలా ఈజీగా అన్నది అయిపోద్దండి. ఒక 5 నిమిషాలకి అన్నది అయిపోద్ది. తప్పకుండా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ తప్పకుండా ఎలాంటి ఉప్మా తయారు చేసుకుని తప్పకుండా తినండి. చాలా బాగుంటుంది. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఉప్మా అయితే అయిపోయిందండి. దించేసుకునే ముందు ఏం చేయాలంటే లైట్గా కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా పైన వేసుకోవాలండి. ఇలా కిందకి వేసుకోవాలంటే లాస్ట్ ఈ కొత్తిమీర వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. స్మెల్ అన్నది చాలా అద్భుతంగా అన్నది ఉంటుంది. ఉప్మా అన్నది అయిపోయిందండి. స్మెల్ అయితే ఇక్కడికి వస్తుంది. చాలా బాగుందండి. ఇంకొక బాగా కలిపేసి 1 నిమిషం 2 నిమిషాలు అన్నది బాగా ఫుల్గా మంట అనేది పెట్టేస్తే చాలా ఈజీగా అనేది ఉడికేస్తుందండి. ఈ పొయ్యి మీద చాలా వేడివేడిగా అనేది ఉందండి. ఈ వేడివేడి ఉప్మా ఇలా తీసి ఇలాగ టేకాకులను వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కానీ పొగలు అన్నది వచ్చేస్తుందండి. పొగలు మామూలుగా రావట్లేదు. జీడిపప్పు మాత్రం మీరు చూడండి ఒకసారి. అబ్బా జీడిపప్పు అయితే చాలా బాగుందండి. ఇంకొక గరిటె వేసుకుందామండి. జీడిపప్పు అయితే చెప్పక్కర్లేదండి. జీడిపప్పు వేసిన వాళ్ళు ఇంకా కొంచెం మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. ఒకసారి మీరు చూడండి. పైన జీడిపప్పు ఉంది కదండి. ఇది స్వయంగా మా చేతులతో అన్నది కొండలోనే బాగా ఏపి జీడిపప్పు అన్నది ఇలాగ జొన్న అటుకుల్లోని ఇలా ఉప్మాలు అన్నది తీసుకున్నామండి. చూడడానికి అయితే చాలా బాగుంది కదండి ఈ స్ట్రక్చరు. అలాగే ఒకసారి జీడిపప్పు అన్నది తిని మీకు టేస్ట్ ఎలాగని చెప్తానండి. తర్వాత ఉప్మా ఎలాగుందో మీకు చెప్తాను. జీడిపప్పు చూసారు కదండి. ఇలా కాల్చిన జీడిపప్పు మాత్రమే ఇలా వస్తుందండి. మామూలు జీడిపప్పు అయితే ఇంత ఇలా రాదండి. చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లో వచ్చింది కదండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా మీరు ఎలాంటి జీడిపప్పు కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేసి మీరు ఆర్డర్ అనేది తీసుకోండి. స్వయంగా ఇది కాల్చిన జీడిపప్పు అండి. మీరు కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదండి. తప్పకుండా మీరు ఆర్డర్ అనేది తీసుకోండి. సరే ఇప్పుడు టేస్ట్ అని చేస్తానండి.
చాలా మెత్తగా ఉందండి, చాలా బాగుంది. అబ్బబ్బబ్బా, నేను ఎప్పుడు ఇంతవరకు ఇంత జీడిపప్పు నేను చాలాసార్లు చాలాసార్లు తిన్నాను, కానీ ఈ ఉప్మాలో వేసుకొని తింటే మాత్రం ఇంత టేస్ట్ ఉంటుందని నేను కూడా అనుకోలేదండి. చాలా టేస్టీగా ఉందండి. జీడిపప్పు అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఆర్డర్ ఇచ్చుకోండి. అలాగే ఇప్పుడు ఈ ఉప్మాని అయితే తిని మీకు టేస్ట్ ఎలా చెప్తానండి. చీలనే కాలిపోతుందండి, చాలా వేడిగానే ఉంది. ఓకే, నిజంగా చెప్పాలంటే ఈ చల్లని వాతావరణంలో వేడి ఉప్మా చేసుకొని ఇలా తినాలంటే నిజంగా అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టం చాలా మందికి ఉండదు, బహుశా మాకు మాత్రం ఉందండి. తప్పకుండా ఉప్మా మాత్రం చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు కదా, ఉప్మా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. అందులోనే మేము వేసిన ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర, ఈ పోపుల సామాన్ వేసాం కదండి, అక్కడక్కడ కరకరకలా ఆడుతుందండి. అలాగే జీడిపప్పు మాత్రం అక్కడక్కడ తగలబోతే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా మీరు ఇంటికాడ ట్రై చేసుకోండి. తప్పకుండా మీ పిల్లలకి అనేది వండి పెట్టండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. జొన్నల అటుకులు, రాగి అటుకులు, సజ్జల అటుకులు మొత్తాన్ని అటుకులనే ఉన్నాయండి. అలాగే రాగులు, సజ్జలు మేము తినాలి, కొంచెం బరువన తగ్గాలి, కొంచెం ఆరోగ్యం కాపాడుకోవాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్కి అనేది ఫోన్ చేసి మీరు ఆర్డర్ అనేది ఇచ్చుకోండి. మీకు ఏదైతే కావాలో అది మీరు వాట్సాప్లో హాయిని పెడితే మీకు క్యాటలాగ్ అనేది వస్తుంది. మీరు వాట్సాప్ స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేసి మీరు వాట్సాప్లో హాయిని పెట్టండి. హాయిని పెట్టిన తర్వాత మా టెలికాలర్ మీకు ఏం చేస్తారంటే మీకు క్యాటలాగ్ అనేది వస్తుందండి. క్యాటలాగ్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే కావాలో అది మీరు ఆర్డర్ అనేది తీసుకొచ్చండి. అప్పుడు మేము నీట్గా ప్యాకింగ్ అనేది చేసి మీ దగ్గరికి అనేది పంపించడానికి బాగుంటుందండి. తప్పకుండా మీకు ఏదైతే నచ్చుతుందో అది ఆర్డర్ అనేది తీసుకోండి. అలాగే మేము కాల్చిన జీడిపప్పు అన్నది అమ్ముతున్నాం కదండి, అమ్మిన తర్వాత ఒకసారి మీరు చూడండి, ఈ కవర్ అనేది కొత్తగా వేయించామండి. అంటే చాలా మందికి పంపించాం, కానీ ఈ కవర్ మాత్రం ఇంత దళసరిగా ఇంత క్వాలిటీగా అన్నది లేదండి. ఈ మధ్యకాలం అనేది ఇలాంటి కవర్లను తెచ్చి ఇలా నీట్గానే ప్యాక్ చేసి పంపిస్తున్నామండి. కవర్ కూడా చాలా గట్టిగా అన్నది ఉంటుందండి, ఎక్కడ పాడైపోయే అవకాశం ఉండదు. ఈ కవర్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే న్యాచురల్ అన్నది చాలా ఈజీగానే కలిసిపోద్దండి. అలాగే మీరు చూస్తున్నారు కదండి, పైన అనేది చింపేసి మళ్ళీ జిప్ కింద అన్నది మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చండి. ఈ కవర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు కూడా ఇలా కాల్చిన జీడిపప్పు కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ అనేది తెచ్చుకోండి. ఈ జీడిపప్పు ఇలా ఉంటుంది కానండి, ఓపెన్ చేసి ఓపెన్ చేసి పైన పొట్టానది ఇలాగంటే ఇలా జస్ట్ ఇలా చిన్నది ఇలా నులిమితే చాలండి, అంటే పైన పొట్టు అన్నది వచ్చేస్తుందండి. చాలా ఈజీగా అన్నది పొట్టు అన్నది వచ్చేస్తుంది. అలాగే నోట్లో వేసుకొని తింటే మాత్రం కరకరలాడుతుందండి. ఒక పప్పు 2-3 తినేసి ఆపుదాం అనిపిస్తుంది, కానీ మొత్తం 1 కేజీ పప్పు ఒకసారి తినేస్తామండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా అన్నది ఉంటుందండి. దగ్గర ఈ కాల్చిన జీడిపప్పు, తర్వాత సహజసిద్ధమైన హనీ, ఈ రెండే ఉన్నాయి అనుకుంటారండి చాలా మంది. తర్వాత ఈ రాగులు, సజ్జలే ఉన్నాయి కొండదర రాజు దగ్గర అని చాలా మంది అనుకుంటుంటారండి. అది కాదండి, మన దగ్గర వచ్చేసి ప్రతి సీజన్ తగ్గ ఫ్రూట్స్ కానీ తర్వాత పంటలు కానీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. అలాగే మీలో అవ్వాలన్నా సరే స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్ అనేది కొండదర రాజు ట్రైబల్ ప్రొడక్ట్స్ అని ముందుగానే మీరు ఫీడ్ చేసి ఉండించుకొని, ఎందుకంటే మేము ప్రతి సీజన్ తగ్గకి ఏమైనా పెట్టామంటే మీకు మెసేజ్ ద్వారా వస్తుందండి. అప్పుడు మీరు చూసి మీరు ఆర్డర్ అనేది తీసుకొచ్చండి. తప్పకుండా మీరు సేవ్ అన్న చేసుకోండి. కొండదర రాజు ట్రైబల్ ప్రొడక్ట్స్ అని మీరు ఫోన్ నెంబర్లో సేవ్ చేసుకుంటే కొంచెం బాగుంటుందండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ నొక్కండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. ఉంటానండి. ఇట్లు మీ కేడర్ కొండదర రాజు. నమస్కారం, బాయ్.